Good evening, students. This session for second year biotechnology students, semester 4, Unit-2, lecture number 11. Today title of the topic is types of antigens. Types of antigens. This lecture for semester 4, second B.Sc biotechnology. Title of the paper immunology, lecture number 11. Okay, students, in previous class we discussed about the what is antigen and introduction about the antigen, history, definition and importance. In this lecture we discuss how many types of antigens and what are the role regarding in these antigens. Okay, so let us start types of antigens. Here there are 10 types of antigens. They are divided on the origin and they are divided in the form of basis of immunogenicity. On the basis of immunogenicity, antigens are classified into 10 types. So here the 10 types are complete antigens, incomplete antigens, exogenous antigens, endogenous antigens, autoantigens, yellow antigen or isoantigens, heterophilic or cross-reacting antigen, super antigen, telro antigen and elrogen. So let us start with the basis based on immunogenicity. First one is the complete antigen or immunogen. Complete antigen. Here substances which can induce antibody formation by themselves and can react specifically with these antibodies. They are the molecules that induce specific immune response by themselves are complete antigens. They are called complete antigens. Example, bacteria, fungi, virus. So here the complete antigens are they having two important functional properties. First one is the immunogenicity, second one is the reactivity. In immunogenicity, they are ability to stimulate. That means ఫారెన్ పార్టికల్ అయిన యాంటీజన్ అనేది బాడీలోకి ఎంటర్ అవగానే దానికి స్పెసిఫిక్గా ఉండేటటువంటి యాంటీబాడీస్ కెన్ రెస్పాండ్, దే కెన్ స్టిమ్యులేట్, దే కెన్ యాక్టివేట్ ప్రొలిఫరేషన్ ఆఫ్ స్పెసిఫిక్ లింఫోసైట్. ఈ యాంటీజన్కి ఎగ్నెస్ట్గా యాంటీబాడీస్ అనేవి ప్రొలిఫరేట్ అవుతాయి. యాంటీబాడీ ప్రొడక్షన్, ఇట్ ఈస్ కాల్డ్ ఇమ్యునోజెన్సిటీ. ద సెకండ్ ప్రాపర్టీ ఈజ్ రియాక్టివిటీ, ఎబిలిటీ టు రియాక్ట్ విత్ యాక్టివేటెడ్ లింఫోసైట్. అంటే ఇవి యాంటీజెన్స్కి స్టిమ్యులేట్ అయినటువంటి ఇమ్యునోజెన్సిటీకి వెంటనే రియాక్టివిటీ అనేటటువంటిది కూడా ఫామ్ అయి ఉంటుంది. దే ఆర్ కాల్డ్ యాక్టివేటెడ్ లింఫోసైట్. యాంటీబాడీస్ రిలీజ్డ్ ఇన్ రెస్పాన్స్ టు దెమ్. యాంటీబాడీస్ ఏవైతే రిలీజ్ అయినాయో దానికి ఎగ్నెస్ట్గా అవి రెస్పాన్స్ అవుతాయి. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ యాంటీజెన్. కంప్లీట్ యాంటీజెన్ మీన్స్ సబ్స్టాన్స్ విచ్ కెన్ ఇండ్యూస్ యాంటీబాడీ ఫార్మేషన్ by themselves and can react specifically with these antibodies. Second one is incomplete. Name lone unchudandi, incomplete. Incomplete means ante adi it is a protein portion, అది కంప్లీట్ కాలేదు అని అర్థం. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ హ్యాప్టాన్స్. ఇన్కంప్లీట్ యాంటీజన్స్ ఆర్ కాల్డ్ హ్యాప్టాన్స్. దే ఆర్ సబ్స్టాన్సెస్ టు ఇండ్యూస్ యాంటీబాడీ ఫార్మేషన్ ఆన్ ఇట్స్ ఓన్ బట్ కెన్ బికమ్ ఇమ్యూనోజెనిక్ when covalently linked to proteins. They are called carrier proteins. వీటిని టూ టైప్స్ కింద డివైడ్ చేశారు, కాంప్లెక్స్ హ్యాప్టాన్స్ అండ్ సింపుల్ హ్యాప్టాన్స్. సో ఈ ఇన్కంప్లీట్ అయిన హ్యాప్టాన్స్ కనుక మనం చూస్తే దే ఆర్ స్మాల్ మాలిక్యూల్స్ సచ్ యాజ్ పెప్టైడ్స్, న్యూక్లియోటైడ్స్ అండ్ మెనీ హార్మోన్స్. దే ఆర్ నాట్ ఇమ్యూనోజెనిక్. అంటే కంప్లీట్ యాంటీజెన్స్ అనేవి ఇమ్యూనోజెనిక్, ఇక్కడ ఇన్కంప్లీట్ యాంటీజెన్స్ అనేవి డస్ నాట్ స్టిమ్యులేట్ ఏ రెస్పాన్స్. రియాక్ట్ వెన్ అటాచ్డ్
టు ఏ ప్రోటీన్ క్యారియర్. ఇది ఎప్పుడు అటాచ్ అవుతుందంటే దాని క్యారియర్ ప్రోటీన్ మాలిక్యూల్ వచ్చినప్పుడు మాత్రమే బైండ్ అవుతుంది. ఇఫ్ దే లింక్ అప్ విత్ ద బాడీస్ ప్రోటీన్, ద అడాప్టివ్ ఇమ్యూన్ సిస్టమ్ మే రికగ్నైజ్ దెమ్ యాజ్ ఫారెన్ అండ్ మౌంట్ ఏ హార్మ్ఫుల్ అటాక్. దీస్ ఆర్ నథింగ్ బట్ ఎలర్జీ కాజింగ్. ఎలర్జీ ప్రొడ్యూస్ అయినప్పుడు మాత్రమే ఇన్కంప్లీట్ యాంటీజెన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. హ్యాప్టాన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ పాయిజన్స్, ఐ అండ్ డాండర్, సమ్ డిటర్జెంట్స్ అండ్ కాస్మెటిక్స్. సో ఇవి ఈ హ్యాప్టాన్స్ అనేటటువంటివి పాయిజన్ అవి అనేటటువంటి దాంట్లో డాండర్స్లోను, సమ్ డిటర్జెంట్స్లోను, కాస్మెటిక్స్లోను ఇవి ఇన్కంప్లీట్ యాంటీజెన్స్గా ఫామ్ అయి ఉంటాయి. కమింగ్ టు ద థర్డ్ వన్, ఎగ్జోజీనియస్ యాంటీజెన్. Exogenous antigens are called they are antigens that have entered the body from the outside. Exo means outside, endo means inside. Exo అంటే ఇది అవుట్ సైడ్గా ఉండేవి. ఇవి ఎయిదర్ ఇన్హాలేషన్ అంటే మనం ఏమైనా ఇన్హాలేషన్ అంటే మనం బై బ్రీతింగ్ కానీ మనం ఏవైనా బయట నుంచి ఫర్ ఎగ్జాంపుల్ రెస్పిరేషన్లో చూడండి, ఇంటేక్ ఆఫ్ ఆక్సిజన్ బై రిలీజింగ్ కార్బన్ డైఆక్సైడ్. సో ఇలా ఇంటేక్ అయినప్పుడు ఇన్హాలేషన్లో మనం ఏమైనా యాంటీజెన్స్ తీసుకున్నా కానీ, ఇంజెక్షన్ మోడ్లో కానీ, ఇంజెక్షన్ అంటే ఈ ఇంజెక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంజెక్ట్ చేసేటప్పుడు కానీ బయట నుంచి ఏవైనా మన లోపలికి ఎంటర్ అయినప్పుడు మాత్రమే ఇవి exogenous antigens. The immune system response to exogenous antigen is often subclinical. దీన్ని ఏమని పిలుస్తామంటే సబ్క్లినికల్ అని పిలుస్తామండి. ఇది ఎగ్జోజీనియస్. సో దీనికి ఎగ్జాంపుల్స్ కనుక మనం తీసుకుంటే ఎగ్జోజీనియస్లో దే ఆర్ ఆల్ బికమ్స్ టు బ్యాక్టీరియల్ యాంటీజెన్స్. యాంటీజెన్స్ రిలేటెడ్ టు బ్యాక్టీరియల్ సెల్. సొమాటిక్ యాంటీజెన్ అంటే ఇది ఓ యాంటీజెన్ అని పిలుస్తాం. ఇక్కడ మనకి డయాగ్రామ్లో కనిపిస్తుంది చూడండి, సొమాటిక్ యాంటీజెన్ అనేటటువంటిది. అండ్ నెక్స్ట్ వన్, this is belongs to the gram-negative bacteria. Capsular antigen, they having polysaccharide. Flagellar antigen, ఇది H antigen అని పిలుస్తాం. మనకి డయాగ్రామ్లో కూడా ఇక్కడ H antigen అనేది కనిపిస్తుంది చూడండి, H antigen. ఓకే, నెక్స్ట్ దెన్ ఇంకా మనకి ఫింబ్రిల్ అంటే ఫిలే ఆర్ ఫింబ్రే అని ఫ్లాజెల్లాలో ఇట్ ఈస్ ఏ పార్ట్. సర్ఫేస్ యాంటీజెన్ ఫింబ్రియేటెడ్ బ్యాసిల్లా. సో ఇది బ్యాక్టీరియల్ యాంటీజెన్. యాంటీజెన్ సెక్రీటెడ్ బై బ్యాక్టీరియా, వీటిని ఎగ్జోటాక్సిన్స్ అని, ఎంజైమ్స్ అని కూడా పిలుస్తాం. వైరల్ యాంటీజెన్స్, దే ఆర్ నథింగ్ బట్ ప్రోటీన్ కోట్ వైరల్ యాంటీజెన్. సాల్యుబుల్ యాంటీజెన్ అంటే సాల్యుబుల్ న్యూక్లియోప్రోటీన్స్ ఇన్ ఇన్ఫ్లుయెంజా. ఇవి ఎగ్జోజీనియస్ అంటే అవుట్ సైడ్ నుంచి వచ్చేటటువంటి యాంటీజెన్స్ కింద వీటిని రికగ్నైజ్ చేస్తాం. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ద ఎండోజీనియస్. ఎండో మీన్స్ ఇన్సైడ్ అంటే మన బాడీ లోపల ఉండేటటువంటివి. ఈ ఎండో యాంటీజెన్స్ అనేటటువంటివి, ఎండో యాంటీజెన్స్ ఆర్ యాంటీజెన్స్ దట్ హ్యావ్ బీన్ జనరేటెడ్ విత్ ఇన్ previously normal cell as a result of normal cell metabolism or because of viral ఆర్ ఇంట్రాసెల్యులార్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఎండోజీనియస్ యాంటీజెన్స్ అనేటటువంటివి మనం తీసుకునేటటువంటి అంటే ఏదైనా ఫుడ్ మెటీరియల్ ద్వారా కావచ్చు, లేదా మనం ఏమైనా ఈ డ్రగ్స్ తీసుకున్నప్పుడు కానీ ఇవి ఏమవుతాయంటే మనం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్యాబ్లెట్గా కానీ ఇవి తీసుకున్న తర్వాత బాడీలో మెటబాలిజమ్స్ అనేటటువంటివి జరుగుతాయి. ఈ మెటబాలిజం జరిగేటప్పుడు ఏదర్ వైరల్గా కానీ ఇంట్రాసెల్యులార్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాజ్ చేసేటటువంటి వాటిని ఎండోజీనియస్ యాంటీజెన్స్ అని పిలుస్తామండి. సో ఇక్కడ బేసికల్గా మనం యాంటీజెన్స్ అనేటటువంటివి దే ఆర్ కాల్డ్ యాంటీజెన్స్ అనేటటువంటివి ఫారిన్ సబ్స్టాన్సెస్. ఇవి ఎప్పుడు కూడా మనకి ఏం చేస్తుంటాయంటే యాంటీజెన్స్ అనేటటువంటివి దే కెన్ కాజ్ డిసీజెస్. ఇవి మనకి డిసీజెస్ని కాజ్ చేసేటటువంటివి. సో నెక్స్ట్ కమింగ్ టు ద ఆటో యాంటీజెన్స్, ఫిఫ్త్ వన్ ఈజ్ ద ఆటో యాంటీజెన్స్. ఈ ఆటో యాంటీజెన్ ఈజ్ యూజువల్లీ ఏ నార్మల్ ప్రోటీన్. ఇట్ ఈజ్ ఏ ప్రోటీన్ కాంప్లెక్స్ ఆఫ్ ప్రోటీన్స్ అంటే సమ్ టైమ్స్ డిఎన్ఏ ఉండొచ్చు, ఆర్ఎన్ఏ ఉండొచ్చు. దట్ ఈజ్ రికగ్నైజ్డ్ బై ద ఇమ్యూన్ సిస్టమ్ ఆఫ్ పేషెంట్ సఫరింగ్ ఫ్రమ్ ఏ స్పెసిఫిక్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఆటో మీన్స్ సెల్ఫ్. ఆటో అనగానే మనకి సెల్ఫ్గా వచ్చేటటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో కూడా ఇవి మనకి ప్రొడ్యూస్ అవుతాయి. దీస్ యాంటీజెన్ షుడ్ అండర్ నార్మల్ కండిషన్ నాట్ బి ద టార్గెట్ ఆఫ్ ఇమ్యూన్ system but due to mainly genetic and environmental factors the normal immunological tolerance for such an antigen has been lost in these patients. So ఇందులో ఐసో యాంటీజెన్స్ అని హెట్రోఫిలిక్ యాంటీజెన్స్ అనేటటువంటి వస్తాయి. సో ఇక్కడ ఆటో యాంటీజెన్స్ ఆర్ది ఆటో మీన్స్ నార్మల్గా సెల్ఫ్గా ప్రొడ్యూస్ అయ్యేటటువంటివి కాంప్లెక్స్గా ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఇవి సమ్ టైమ్స్ డిఎన్ఏ ఆర్ఎన్ఏతో కూడా బైండ్ అయి ఉంటాయి. ఇవి ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో కూడా మనకి రిపిటేషన్లో వస్తాయి.
Next, yellow antigens are isoantigens. So these are antigens are individual specific antigen presenting in one individual but not in other. సో దీనికి ఈ ఐసో ఆర్ ఎల్లో యాంటీజెన్స్ అనేటటువంటివి ఒక ఇండివిజువల్లో మాత్రమే ప్రజెంట్ అయ్యి ఉంటాయి, ఈ అందరిలో కామన్గా ఉండవు. ఆ ఇండివిజువల్ కూడా బేస్డ్ అపాన్ అకార్డింగ్ టు కర్ల్ లాన్స్టైనర్ ప్రపోజ్డ్ బై ద బ్లడ్ గ్రూప్స్ ఆఫ్ ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్. హియర్ red blood cells are called surface of RBC. Antigens are present. So here A group containing A type of antigen and B group containing B type of antigen. AB group containing both A type A anti A and anti B, and O group containing none of the జెన్స్. అంటే ఇక్కడ యాంటీజెన్స్ అనేటటువంటి ఉండవు, ఓన్లీ యాంటీబాడీస్ మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ కూడా మనకి ఐసో యాంటీజెన్ ఆర్ ఎల్లో యాంటీజెన్లో ఇక్కడ మనం ఏం చూస్తామంటే ఇండివిజువల్ స్పెసిఫిక్ యాంటీజెన్స్ అనేటటువంటివి సర్ఫేస్ ఆఫ్ ఆర్బీసీలో కనిపిస్తాయి. యాంటీజెన్ ఏ belongs to the A group person, antigen B belongs to B group person, antigen A and B both are present in AB group. None of the antigens అంటే absence of antigens in O group. Okay, this is called yellow antigens or isoantigen. Seventh one is the heterophilic or cross reacting antigen. ఈ క్రాస్ రియాక్టింగ్ యాంటీజెన్స్ అనేటటువంటివి ఇన్ కేస్ ఆఫ్ సమ్ టైమ్స్ మనం తీసుకునేటటువంటి ఈ డ్రగ్స్ వల్ల కూడా క్రాస్ రియాక్షన్ అనేటటువంటి జరుగుతుంది. సో ఇఫ్ యాంటీజెన్ ప్రొడ్యూస్డ్ అగెన్స్ట్ వన్ యాంటీజెన్ బైండ్స్ విత్ ద అదర్ యాంటీజెన్, దెన్ సచ్ యాంటీజెన్స్ ఆర్ కాల్డ్ హెట్రోఫిలిక్ ఆర్ క్రాస్ రియాక్టింగ్ యాంటీజెన్. ఇక్కడ యాంటీజెన్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఒక యాంటీజెన్తో బైండ్ అయ్యేటప్పుడు ఇంకొక యాంటీజెన్ కూడా బైండ్ అయిపోతే క్రాస్ రియాక్టివ్ అంటాం. ఈ క్రాస్ రియాక్షన్ మనకి ఎక్కడ జరుగుతుందంటే మిస్ మ్యాచ్ బ్లడ్ గ్రూప్స్ తీసుకున్నప్పుడు హియర్ బెస్ట్ ఎగ్జాంపుల్ క్రాస్ రియాక్టివిటీ అనేటటువంటిది, మనకి క్రాస్ మ్యాచింగ్ అనేటటువంటిది కనిపిస్తుంది. సో ఇక్కడ యాంటీజన్కి అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ యాంటీజెన్స్ అనేటటువంటి ఉన్నప్పుడు ఈ హెట్రోఫిలిక్ మనకు కనిపిస్తుంది. దీనికి యాంటీబాడీ ప్రొడ్యూసింగ్ ఎగనెస్ట్ రికటేసియా బైండ్ విత్ సమ్ ప్రోటస్ స్పీసెస్లో సిమిలర్గా మనకు కనిపించేటటువంటివి. సో స్ట్రెప్టోకాకస్ పైరోజెన్స్ క్రాస్డ్ ఇది ఏం చేస్తుందంటే ఇట్ రియాక్ట్ విత్ ద హార్ట్ మజిల్ దగ్గర హెట్రోఫిలిక్ క్రాస్ రియాక్ట్ యాంటీజెన్. అండ్ ఎయిత్ వన్ సూపర్ యాంటీజెన్స్ మీన్స్ దీస్ యాంటీజెన్స్ యాక్టివేట్ లార్జ్ ఫ్రాక్షన్ ఆఫ్ T cells, T lymphocytes up to 25%. Example Staphylococcus enterotoxins and shock toxins, exploding toxin and pyrogenic exotoxins. ఈ వీటిని సూపర్ యాంటీజెన్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ టొలిరోజెన్. ఈ టొలిరోజెన్ అనేటటువంటిది యాంటీజెన్ దట్ ఇండ్యూస్ ఇమ్యూనోజెనిక్ టాలరెన్స్, దట్ ఈస్ unresponsiveness to antigen that is induced by prior exposure to the antigen. సో అన్రెస్పాన్సివ్గా ఇవి బైండ్ అవుతూ ఉంటాయి, వీటిని టాలరోజెన్స్ అని పిలుస్తాం. ఎల్రోజెన్స్ అనేటటువంటివి యాంటీజెన్స్ దట్ ఇండ్యూస్ ఎనాఫిలాక్సిస్ మీన్స్ సివియర్ ఇమిడియేట్ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్. ఈ హైపర్ సెన్సిటివిటీలో మనకి టైప్ 1 టైప్ 2 రియాక్షన్స్ ఉంటాయి. ఇవి సివియర్ కండిషన్స్లో ఎల్రోజెన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ర్యాపిడ్ జనరలైజ్డ్ మ్యాస్డ్ సెల్ యాక్టివేషన్ అనేటటువంటి జరుగుతుంది. సో ఇలా మనకి టైప్స్ ఆఫ్ యాంటీజెన్స్ అన్నప్పుడు ఇలా మనకి 10 టైప్స్ ఆఫ్ యాంటీజెన్స్ అని వస్తాయి. సో నెక్స్ట్ క్లాస్లో మీకు స్పెసిఫిసిటీ అనేటటువంటిది అంటే యాంటీజెన్సిటీ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ యాంటీజెన్సిటీ అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో ఇది మీకు టైప్స్ ఆఫ్ యాంటీజెన్స్ యూనిట్ 2 అండి. ఇది యూనిట్ 2లో టైప్స్ ఆఫ్ యాంటీజెన్స్, దీనికి సంబంధించిన నోట్స్ కూడా మీకు మీ వాట్సాప్ గ్రూప్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ స్టూడెంట్స్ మీకు ఐ థింక్ ఆగస్ట్లో మీకు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ మీ గ్రూప్స్లో కూడా ఎగ్జామినేషన్ షెడ్యూల్ వచ్చింది. 7th 2021 లోపల మీరు ఎగ్జామ్ ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. ఇంకా కొంతమంది ఫీజెస్ కట్టలేదు, వాళ్ళకి ఆల్రెడీ నేను కొంతమందికి ఫోన్స్ చేశాను. సో మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ ఫీజెస్ కూడా క్లియర్ చేసుకోవాలి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.